మృగశిర నక్షత్రం 1వ పాదంలో ఎవరైతే జన్మిస్తారో వారికి చాలా మంచి తెలివితేటలు ఉంటాయండి. పైకి కాస్త పిచ్చివారిలాగా అమాయకుల్లాగా కనిపించినా మెదడులో మాత్రం చాలా తెలివితేటలు, చాలా ఆలోచనలు ఉంటాయి. శత్రువులపైన ఎప్పుడూ కూడా వీరిదే పైచేయిగా ఉంటుంది. కానీ చూడటానికి వీరేం చేస్తారులే, వీరికి అసలు ఏమీ తెలియదు అనుకుంటారు. కానీ ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎవరి మెడలు ఎలా వంచాలో 1వ పాదంలో జన్మించిన వారికి తెలిసినంతగా ఎవరికి తెలియదు అని చెప్పవచ్చు. అయితే 1వ పాదంలో జన్మించిన వారు గుర్తించాల్సింది ఏంటంటేనండి, వీరికి కాస్త కోపం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కోపం వల్ల సమస్యలు మరింతగా పెరుగుతాయే తప్ప తగ్గవని వీరు గ్రహించాలి. కోపతాపాలను అదుపులో ఉంచుకోవటం మంచిది. ఈ మృగశిర నక్షత్రంలో జన్మించిన వారికి పుట్టినప్పటి నుండి 7 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా కుజమహర్దశ జరుగుతుందండి. కాబట్టి ఈ సమయంలో చిన్నప్పుడు వీరు కాస్త మొండిగా ఉంటారండి. పెద్దలు చెప్పిన మాటలను పెద్దగా పట్టించుకోరు, తల్లిదండ్రులు చెప్పిన మాటలను పెద్దగా పట్టించుకోరు. 7 సంవత్సరాల నుండి 25 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరికి రాహు మహర్దశ జరుగుతుందండి. కాబట్టి ఈ మధ్యలో ఉన్న 18 సంవత్సరాలు సంవత్సరాలలో కొంచెం ఆటంకాలు ఎదుర్కోవటం కానీ, అడ్డంకులను ఎదుర్కోవాల్సి రావటం కానీ, చిన్న చిన్న సమస్యలు రావటం కానీ జరుగుతుంది. మళ్ళీ 25 సంవత్సరాల నుండి 43 సంవత్సరాలు వచ్చేంత వరకు అంటే ఈ మధ్యలో ఉన్న 18 సంవత్సరాలు కూడా వీరికి గురు మహర్దశ జరుగుతుంది. కాబట్టి చాలా చక్కగా ఉంటుందండి లైఫ్. ఈ మధ్య కాలంలో అభివృద్ధిని సాధించగలుగుతారు. వారి జీవితంలో ఎన్నడూ చూడనంత అభివృద్ధిని ఈ గురు మహర్దశలో చూస్తారు వీరు. ఈ 18 సంవత్సరాల కాలంలో అంటే 25 సంవత్సరాల నుండి 43 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఎటువంటి వృత్తి వ్యాపారాలలో వీరు పనిచేసే జీవితాన్ని కొనసాగిస్తున్నా సక్సెస్ని చూడగలుగుతారు. వ్యక్తిగతంగా కూడా మంచి జరుగుతుంది. మళ్ళీ 43 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరికి శని మహర్దశ జరుగుతుంది. 19 సంవత్సరాలు. ఈ సమయంలో జీవిత గుణపాఠాలను నేర్చుకుంటారండి. అంటే ఈ సమయంలో బాగోదని నేను చెప్పట్లేదు, రాటు తేలిపోతారు మనుషులు. ఒక రకంగా చెప్పాలి అంటే శని మహర్దశ సమయం దాటిన తర్వాత వారి ముఖం చూసే, ఎదుటివారి ముఖం చూసే ఎవరు ఎలాంటి వారు అని పసిగట్టేయగలుగుతారనమాట. 62 సంవత్సరాల నుండి 79 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరికి బుధ మహర్దశ జరుగుతుందండి. మళ్ళీ ఈ సమయంలో చాలా చక్కటి జీవితాన్ని గడపగలుగుతారు. ఆటంకాలు అనేవి తక్కువగా ఉంటాయి. ఒకవేళ సమస్య వచ్చినా త్వరగా పరిష్కరించగలుగుతారు. 79 సంవత్సరాల నుండి 86 సంవత్సరాలు వచ్చేంత వరకు వీరికి కేతు మహర్దశ జరుగుతుందండి. 7 సంవత్సరాల పాటు జరుగుతుంది. ఈ సమయం కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. 86 సంవత్సరాల నుండి 96 సంవత్సరాలు వచ్చేంత వరకు వీరికి 10 సంవత్సరాలు శుక్ర మహర్దశ జరుగుతుందండి. ఈ సమయం చాలా చాలా చక్కగా ఉంటుంది. ఈ మృగశిర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, వారికి ఉన్న కోపతాపాలను పక్కన పెడితే, వారికి ఉండే అధికమైనటువంటి పట్టుదలను, పంతాన్ని పక్కన పెడితే మీకంటే గొప్పవారు ఎవరు ఉండరని గుర్తుంచుకోవాలి. ఆ కోపతాపాల వల్లే మీ అదృష్టానికి ఆటంకం పడుతుందండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు.